ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామకోవిలలో ఈ నెల 8వ తేదీన ప్రతిష్ఠించనున్న శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నూతన ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణతో గణపతి పూజతో ప్రారంభమవుతుందని వేద పండితులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు గణపతి పూజ, రక్షాబంధన్, ప్రతిష్ఠా సంకల్పం, యాగశాల ప్రవేశం, హోమం, వాస్తు పూజ, నవగ్రహ ఆరాధనతో పాటు 3 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని 8వ తేదీ గురువారం ఉదయం 6:54 శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠింపబడతాయని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ స్వామివారి మహోన్నత కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అందరూ కూడా ఉదకేన మహా సంప్రోక్షణ సర్వ కలశోదకే జీవ కళాన్యాస ప్రాణ దర్శన కుంభ దర్శన మహా మీవి చల్లుకోండి, మీ భార్యని చల్లండి, అలా చుట్టూ కొంచెంగా. ఇప్పుడు పువ్వులు ఆచమనం చేసిన చెంబు కాకుండా ఇంకో చెంబు పెట్టుకున్నారు కదా, అందులో కొంచెం ఒక పువ్వు 2 అక్షతలు వేసుకోండి. ఆడవారు ముందు ఆ చెంబు మీద చెంగిపోయింది. వారి ఇంకో పుష్పం తీసుకోండి. యజ్ఞోపవితార్థం పుష్పం సమర్పయామి. ఆ పువ్వులు అలా వేసేసి గణపతి దగ్గర ఆద్య శ్రీరామండి. ఈరోజు ఎర్రవరం గ్రామంలో శ్రీ సీతారాముల వారి దివ్య ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈరోజు నుంచి ప్రారంభం. స్వామివారి సమరవారంగా ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా, చాలా శాస్త్రోక్తంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం మొదలవుతోంది. అందులో భాగంగా ఇదంతా కూడా యాగశాల, అలాగే మండప ఆవాహన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వెనకాతలు చేస్తున్నారు. ఇప్పుడు మొదటి రోజు కాన గణపతి పూజ, పుణ్యాహవతనం, పంచగవ్య ప్రాశన, రక్షాబంధన, దీక్షాధారణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మండపంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా
అర్చక స్వాములందరూ కూడా ఆచరిస్తున్నారు. అలాగే విగ్రహాలన్నీ కూడా తెప్పించి ఇక్కడ అలాగే స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ధాన్యానివాసంలో ఉంచాము. ఇక మీద జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పుడు దీక్షా ప్రవేశం అంతా కూడా అయిపోయింది. మధ్యాహ్నం అగ్నిమథనం, అగ్ని ప్రతిష్టాపన జరిగి ఆవాహిత హోమాలన్నీ కూడా చేస్తారు. ఈ విధంగా ఈ గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి రాముల వారిని ప్రతిష్ఠించుకుని ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అత్యంత వైభవోపేతంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఈ మహత్కరమైనటువంటి కార్యాన్ని భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మహత్కర కార్యంలో అందరూ కూడా సమిధలై పాల్గొని ఆ రాముల వారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రాముల వారిని ఉత్తరా నక్షత్రం యొక్క వృషభ లగ్నమందు 8వ తారీఖు ఉదయం 6:54 స్వామివారి ప్రతిష్టాపన మహావైభవంగా జరుగుతుంది. స్వామివారి ప్రతిష్టా సంకల్పం ఆ రోజు 11:45 8వ తారీఖు నిర్ణయించారు. కానీ భక్తులు ఎవరి మంది కూడా తండాలుగా స్వామివారి పరివారమై వచ్చి ఈ యొక్క మహత్కార్యాన్ని జయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.